కొద్దిగా విచిత్రమైనటువంటి మాట ఒకటి నేర్చుకున్నాం. అది ఏంటయ్యా అంటే ఓన్లీ అని. దేని గురించి నేర్చుకున్నాం? ఓన్లీ. ఓన్లీ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను ఓన్లీ అనేది మీరు ఎక్కడ మాట్లాడితే అక్కడ వేరే మీనింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. షీ టోల్డ్ హిమ్ దట్ షీ లవ్డ్ హిమ్. షీ టోల్డ్ హిమ్ దట్ షీ లవ్డ్ హిమ్. అతన్ని ప్రేమించాను అని ఆవిడ చెప్పింది. ఇప్పుడు నేను ఓన్లీ అనేది ఒక్కొక్క ప్లేస్లో పెడతా ఉంటాను. మీనింగ్ ఎలా మారిపోద్దో చూడండి. ఫస్ట్ చూడండి, నేను ఇక్కడ పెడుతున్నా ఓన్లీ. సో ఓన్లీ షీ టోల్డ్ హిమ్. ఓన్లీ షీ టోల్డ్ హిమ్. అది దీని మీనింగ్ ఏంటంటే ఆవిడ ఒక్కరితో మాత్రమే చెప్పింది అతన్ని ప్రేమిస్తున్నాను, ఇంకెవరు చెప్పలేదు దానికి. ఓన్లీ షీ టోల్డ్ హిమ్. ఓన్లీ షీ టోల్డ్ హిమ్. ఆవిడ ఒక్కరితో చెప్పింది నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పి మనకి చెప్పింది. రెండో చూడండి, షీ ఓన్లీ